హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్న ట్రెండింగ్ శారీ చూపిస్తున్నానండి. ఇది నేను బయట తీసుకున్నాను శారీ. మీషోలో కూడా అవైలబుల్ ఉంది. అది నేను కోడ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ శారీలోకి వెళ్ళి చూసేద్దాం మనం. ఈ శారీ కూడా కలర్ వచ్చేసండి చూడండి, కింద బ్లూ అండ్ పైన స్కై బ్లూ వచ్చి మళ్ళీ బ్లూ వచ్చిందండి. స్టార్టింగ్ నేను చూసుకునే పదం అయితే మనకి చూడండి, శారీ అంతా ఇలా ఇచ్చాడండి. కట్ వర్క్ లాగా ఇచ్చాడు శారీ అయితేని. దీనికి కట్ వర్క్ సిల్వర్ జరీ లాగా ఇచ్చాడండి. కట్ వర్క్ దాని మీద స్టోన్స్ అతికించాడు. మొత్తం ఓవరాల్గా ఇది కొంగండి. ఓవరాల్ ఇది కింద బ్లూ, ఇంక్ బ్లూ, స్కై బ్లూ, ఇంక్ బ్లూ లాగా ఇచ్చాడు. ఇది మొత్తం శారీ ఓవరాల్ రివ్యూ. ఇది మొత్తం అండి. ఇది కొంగు వచ్చేసింది మనకి. ఇక్కడ నుంచి అయితేనండి కింద ఇచ్చాడు వర్క్ వచ్చేసి. ఇదిగోండి, కింద కూడా మనకి ఇలా లేస్ కూడా ప్రొవైడ్ చేశాడు. లేస్ అంటే కట్ వర్క్ లాగండి. చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను బయట తీసుకున్నాను. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా నేను వేర్ చేసిన శారీ పిక్ అండి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసండి బ్లూ కలర్ ఇచ్చాడు, ఇంక బ్లూ లాగా. ఇది మొత్తం ఓవరాల్ శారీ అండి. ఇది లోపల పళ్ళు అండి. లోపల అయితే మనకి ఎలాంటి వర్క్ ఇవ్వలేదు. నాకు తెలిసి ఒక 1 మీటర్ వరకు వర్క్ అయితే ఏమి ఇవ్వలేదండి. 1 మీటర్ తర్వాత నుంచి మన కింద వర్క్ అయితే ఇచ్చాడండి. చాలా బాగుంది చీర రివ్యూ అయితేనే. ఇది క్లాత్ వచ్చేసండి జార్జెట్ క్లాత్ అండి. ఇది జార్జెట్ మీద జార్జెట్ షిఫాన్ మిక్స్ అలా వచ్చిందండి క్లాత్ అయితేనే. ఇదండి ఓవరాల్. దీనికి బ్లౌజ్ నేను స్టిచ్ చేయించుకున్నానండి, అది చూపిస్తాను ఇప్పుడు. ఈ బ్లౌజ్ ఇదిగోండి, ఈ కలర్ ఇచ్చాడు వాడు. బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అయితే ఇలా సింపుల్గా ఇచ్చాడండి. చిన్న చిన్న బుటా వచ్చి ఇలా హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ ఇచ్చాడు. కట్ వర్క్ ఇచ్చి వర్క్ ఇచ్చారు. సిల్వర్ జరీతో స్టిచ్ చేశాడండి. ఇది హ్యాండ్స్ అండి. నేను ఇలా 3/4గా పెట్టించుకున్నాను. ఇది ఫ్రంట్. యాక్చువల్గా ఇది ఫ్రంట్ అండి. ప్రిన్స్ కట్, నేను ప్రిన్స్ కట్లా కుట్టించుకుని నెక్ ఇలాగా కట్ వర్క్ మోడల్ లాగా పెట్టించుకున్నానండి. ఇది మా మదరే స్టిచ్ చేశారు. ఇదిగోండి హ్యాండ్స్, 2 సైజ్ హ్యాండ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్న పదం అయితే కట్ వర్క్ లాగా పెట్టించుకున్నాను. చూపిస్తాను కట్ వర్క్ లాగా. క్లాత్ అయితే చాలా బాగుందండి. నేను బయట తీసుకున్నాను. మీషోలో కోడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇలా కట్ వర్క్ పెట్టించుకున్నా అండ్ థ్రెడ్స్ పెట్టించుకున్నానండి. ఇవి అంటే ఇదొక డిజైన్ అండి. ఇలాగా పెట్టించుకున్నాను నేను. శారీ కలర్ లాగా డిజైన్ లాగా చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి, ఇవి నేను మీషోలో పర్చేస్ చేసినవండి బ్లౌజెస్, కాటన్ బ్లౌజెస్. మేము ముందుకు తీసుకొచ్చాను, కూడా రివ్యూ చేద్దామని చెప్పాను. నాకు బాగా యూస్ఫుల్ అయినాయి ఈ బ్లౌజెస్. ఇది కాటన్ బ్లౌజ్ అండి. నేను సైజ్ వచ్చేసి 42 సైజ్ తీసుకున్నాను. అండ్ చాలా లూజ్ ఉంది నాకైతే ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా కాటన్ అండి. కాటను అండ్ లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది. దీని మీద మనకు వర్క్, ఇది థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి. పికాక్స్ వచ్చేసి దాని మీద కొమ్మలు ఇచ్చి బాగా ఇచ్చాడు. వర్క్ అయితే దగ్గరగా చూసుకొని చూడండి. ఇదంతా థ్రెడ్ వర్కేనండి. చాలా బాగుంది క్వాలిటీ. ఆ థ్రెడ్ ఏమి ఊడదండి, బాగుంది. పైన మనకి ఇలాగా పైపింగ్ ప్రొవైడ్ చేశారు, వైట్ కలర్ పైపింగ్. ఫ్రంట్ చూసుకున్న వాళ్ళమైతే ఫ్రంట్ కూడా మనకి ఇలాగా పైపింగ్ ఇచ్చాడు. ప్రిన్స్ కట్ ప్రొవైడ్ చేశాడండి. దీనికి ప్రిన్స్ కట్ ఇచ్చి దానికి మళ్ళీ పైపింగ్ వేసాడు. ప్రిన్స్ కట్కి కింద కూడా మనకి పైపింగ్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పైపింగ్ ఇచ్చాడు. పైపింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వర్క్ చూసుకుంటే మనకి 3/4 ఇచ్చాడండి. 3/4 హ్యాండ్స్. దీని హ్యాండ్స్ కూడా పైపింగ్ ఇచ్చాడు. ఇదిగోండి 42 సైజ్ నేను తీసుకున్నది. చూడండి 42 సైజు. వర్క్ అయితే చాలా బాగుంది. ఇది శారీస్ మీదకి, బ్లాక్ శారీస్ మీదకి అలాంటి ఇట్లకి చాలా బాగుంటుందండి. ఇది చూసినారు కదా, చూడండి వర్క్ వచ్చి. మీషోలో ఇంత బడ్జెట్కి తక్కువలో మనకి వర్క్ వచ్చి బ్లౌజ్ ఇస్తుందంటే చాలా గ్రేటేనండి. బయట ఎంచుకుంటే ఇదే వర్క్ మనకు మినిమం 500-800 పడుతుంది. ఇలా బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి. ఇక్కడ మీషోలో తీసుకుంటే క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ మీద. అండ్ వర్క్ కూడా ఎఫోర్డబుల్ అనిపించింది నాకైతే. అందుకే నేను ఇది బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి
మనం దేని మీదకైనా యూజ్ అవుతాయి అని చెప్పని నేను తీసుకున్నాను యాక్చువల్గా బ్లాక్ కలరు. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నెక్కి మనం ఇది బోట్ నెక్, ఇది ప్లెయిన్ క్లాత్ ఇచ్చాడు, మనం స్టిచ్ చేయించుకోవాలి యాక్చువల్గా ఇది. అయితే ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. నెక్కి పైన బోట్ నెక్ పెట్టుకుని మనం ఇలాగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది ఫ్లవర్స్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్ అండి ఇది మొత్తం. చూడండి థ్రెడ్ వర్క్ మధ్యలో ఎల్లో ఇచ్చి చుట్టూరు వైట్, లీవ్స్ ఏమో గ్రీన్గా ఇచ్చాడు. వర్క్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. అక్కడక్కడ బూటీస్ ఇచ్చాడు, చిన్న చిన్నగా బూటీస్. క్లాత్ అయితే కాటన్ అండి, ఇది కాటన్. అండ్ ఫ్రంట్ నెక్కి అయితే ఏమి ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ బ్యాక్ నెక్కి మనకు వర్క్ ఇచ్చాడు. హ్యాండ్స్కి ఇచ్చాడండి, 3/4 హ్యాండ్స్ లాగా ఇచ్చాడు వర్క్. సేమ్ బ్యాక్ సైడ్ ఏం వర్క్ ఇచ్చాడో ఆ వర్కే హ్యాండ్స్కి కూడా ఇచ్చాడండి. ఇది చూస్తున్నారు కదా, థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. ఇదే వర్క్ మనం బయట మిషన్ వర్క్తో వేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుందండి. వాళ్ళు 800 ఛార్జ్ చేస్తారు నాకు తెలిసి, బ్యాక్ హ్యాండ్స్కి కూడా. సో మీషోలో అయితే నాకు ఇది అరౌండ్ 2 చేంజ్కి అలా వచ్చిందండి. మీకు అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది, ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లైనింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు, జస్ట్ నాకు క్లాత్ ఇది 1 మీటర్ పైన ఇచ్చుంటారు. చూడండి ఇదిగోండి, 1 మీటర్ ఉండొచ్చు క్లాత్ అయితేని. 1 మీటర్ ఉందండి క్లాత్. ఇది బ్యాక్ సైడ్ మీకు థ్రెడ్ వర్క్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇదిగోండి, బ్యాక్ సైడ్ థ్రెడ్ వర్క్ అయితే ఇలా ఉందండి. థ్రెడ్ వర్క్ వాళ్ళు స్టిచ్ చేసింది. ఇవి మనకి ఊడిపోతామని అయితే ఉండదు, చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇవన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డీటెయిల్గా కావాలని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.